నమస్తే నైన్ఎంఎస్ న్యూస్ మీ శంకర్. గత నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకటేష్ చనిపోవడం జరిగింది కదా. ఆర్థికంగా ఆదుకోమని చాలా మంది హీరోలని బ్రతిమలాడినారు. నన్ను బ్రతికించండి అని కూడా చాలా మంది హీరోలని కోరినా ఏ ఒక్కరు ఆదుకోలేదు. ప్రభాస్ టీం వచ్చి కలిసినారు, ప్రభాస్ హెల్ప్ చేస్తుండ అని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కూడా వచ్చినాయి. కానీ వాళ్ళ కుటుంబం కూడా మాకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని కూడా వాళ్ళు చెప్పినారు. ఈయనకెందుకు సహాయం చేయలేకపోయినారు? సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి వాళ్ళ కుటుంబం కూడా సహాయం చేయండి, బ్రతికించండి, నన్ను ఆర్థికంగా సహాయం చేయండి, నేను బ్రతుకుతాను అని ఎన్నిసార్లు కోరినా ఏ ఒక్క హీరోలు కూడా ఆర్థిక సహాయం చేయలేదు. మీకు ఫిష్ ఎక్కడ మీకు కనిపించలేదా? కనికరమైన ఉండొద్దా? మీరు సినిమా హీరోలు ఎట్లయితారు? కనీసం మీతో నటించిన ఆర్టిస్ట్ను కూడా చూసుకోలేకపోతే మీరు బయట ప్రజలకు ఏం చేస్తారు? ఒక్క హీరోకైనా మానవత్వం ఉందా? బుద్ధి అయినా ఉండాలి కదా కొంచెమైనా. చెప్పుకోవడానికి పెద్ద పెద్ద హీరోలు కానీ అభిమానులు వెంటేసుకొని తిరగడం ఒక్కడే కానీ పేరుకే పెద్ద హీరోలు కానీ మీరు హీరోలు కాదు, బయట జీరోలు మాత్రం. మీరు సినిమాలో మాత్రమే హీరోల ఫోజులు ఇస్తారు కానీ బయట మీరు మొత్తం టోటల్ జీరోలు. ఎవరికైనా కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలి కదా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఆదుకోలేనోళ్ళు మీరు అభిమానులని ప్రజల్ని ఏం ఆదుకుంటారు? సినిమా టికెట్లు మీ ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్లు పెంచుకోవడము, కోట్లు కోట్లు సంపాదించుకోవడము. మీకోసం అభిమానులు ఏం చేయాలి? సినిమా రిలీజ్ అవుతుందంటే సాలింగా ఓ పెద్ద పెద్ద కటౌట్లు కట్టి మా దేవుడు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని పెద్ద పెద్ద కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసి తొడలు కొట్టుకొని చేతులు కోసుకొని చేతులు ఉన్న రక్తంతో బొట్లు పెడతారు. ఓ మా హీరో మా హీరో మా హీరో మా హీరో గొప్ప అని. ఆ హీరోలు ఎక్కడ పోయినారు? ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పట్టించుకోలేని హీరోలు అభిమానులను ఏం పట్టించుకుంటారు? ఏ ఒక్క హీరో అయినా గుర్తుకు రావాలి కదా. ఈయన మీ సినిమాలలో నటించిండు కదా, బుల్లి తెర మీద వెండి తెర మీద మీ సినిమాలో నటించింది కదా. ఏ ఒక్క పెద్ద పెద్ద హీరోలకైనా ఈయన గుర్తుకు రాలేదా? వీళ్ళ కుటుంబం బాధ గుర్తుకు రాలేదా మీకు? ఎన్నో సినిమాలలో మీతో నటించిండు, ఈయన గుర్తుకు రాలేదా మీకు? ఎన్నో కోట్లు సంపాదించుకుంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, ఎంతో షోయింగ్ చేస్తుంటారు, కోట్లు కోట్లు పెట్టి కార్లు కొంటారు, లగ్జరీగా ఉంటారు. ఏ ఒక్కరైనా ఒక కోటి ఎంతో అంత ఈయనకు ఆర్థిక సహాయం చేస్తే ఈరోజు బ్రతుకుండొచ్చేమో. ఏ ఒక్క హీరో అయినా ఈయనకు సహాయం చేస్తే బ్రతుకుండు. ఈరోజు కోట్లు కోట్లు పెట్టి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, లగ్జరీగా తిరుగుతారు. కానీ ఈయనకు ఒక్క కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తే ఈయన ఆర్థికంగా ఈయన ఆరోగ్యం బాగుపడు కదా, ఈయన బ్రతికుండు కదా. ఈరోజు చిన్న చిన్న ఆర్టిస్టులకు మీరు సహాయం చేయలేని వారు మీరు అభిమానులకు ఏం చేస్తారు? పేరుకే హీరోలు కాదు, మీరు హీరోలు కాదు, మీరు సినిమాలో మాత్రమే హీరోలు, బయట హీరోలు కాదు. ఏ ఒక్కరు ఆత్మహత్య చేసిన రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించినారు? ఎవరికేం సహాయం చేసినారు? మీకోసం అభిమానులు అయితే కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసి తొక్కిసార్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కానీ మీకు కనికరం ఉండదు. ఇలాంటి ఆర్టిస్టుల మీద కూడా మీకు కనికరం ఉండదు. చివరి చూపు కోసం మన హాస్పిటల్ ఏ ఒక్కరైనా పెద్ద పెద్ద హీరోలు పోయినారా? అంత్యక్రియలకైనా ఎవరైనా పోయి పాల్గొన్నారా? ఓ వీళ్ళది ఇట్లుంటది, వాళ్ళదేమో అట్లుంటది. అభిమానులేమో చేతులు కాళ్ళు కోసుకొని ఓ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్లాడుకొని చేస్తారు. మీకోసము తన్నుకొని సావాలి, మీకోసం కొట్లాడుకోవాలి. కానీ మీరు మాత్రం సహాయం చేయరు. మీకు ఆర్టిస్టులు మీకు కనిపించలేదంటే ఇంకా నువ్వు అభిమానులు ఏడా కనిపిస్తారా? మీకు ఎప్పుడైనా కలిసిండా? మీకు ఫోన్లు టచ్లుండా? మీకు సహాయం చేసిండా? ఏమంటే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప. హీరోల కోసం చేతులు కోసుకొని రక్తంతో బొట్టు పెట్టుడేంద్ర అయ్యా? మీరు నాకు అర్థం కాదు. హీరోలు అంటే సహాయం చేసినోరు అయ్యా. మన పేరెంట్స్ మన తల్లిదండ్రులకు దండం పెట్టుకోవాలి, వాళ్ళ కాళ్ళు మొక్కాలి. మనకు సహాయం చేసినోడు అన్న తమ్ముడు మన ఫ్యామిలీకి వాళ్ళని మనం చూసుకోవాలి, వాళ్ళని గొప్పగా మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అని ఎవరో తెలియని గురించి అవి చేతులు కోసుకోవడం ఏంది, రక్తంతో పొట్లు పెట్టుడేంది? మీకేమైనా ఇబ్బందులు అయినప్పుడు ఏ ఒక్క హీరో రాడు, అది పక్కా. ఏ ఒక్క హీరో రాడు. పరిశ్రమలో తోటి ఆర్టిస్ట్ నటునికి సహాయం చేయలేకపోయినారు. ఇంకా మీ అభిమానులకు ఏం చేస్తారు? ప్రజలను ఒక పక్కకు పెట్టి రైతుల గురించి ప్రజల గురించి వదిలేయి, అభిమానుల గురించి మాట్లాడుతున్నాం. అసలైన హీరోలు ఆపదలు ఉన్నోని ఆదుకున్నోడు హీరో, అంతేగాని వాళ్ళు హీరోలు కాదు. తొడలు కొట్టి మీసం తిప్పితే హీరోలు కాదు, తొడలు కొట్టి మీసాలు తిప్పితే హీరోలు కాదు. ఇలాంటి వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తే హీరోలు అవుతారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సహాయం చేస్తే హీరోలు, అభిమానులకు సహాయం చేస్తే హీరోలు. కోట్లు కోట్లు సంపాదించి ఏడికెళ్ళి వచ్చినాయి కోట్లు? ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఆర్టిస్టులు అభిమానులు ఏంది ఏడికెళ్ళి వచ్చినారు? అభిమానులు ఏంది ఏడికెళ్ళి వచ్చినారు? వీళ్ళ వల్ల సినీ ఇండస్ట్రీకి సిగ్గుచేటు. చెప్తున్నా కదా, ఈయనకు ఆర్థిక సహాయం చేయలేకపోయినారు ఏ ఒక్క హీరో. సినీ పరిశ్రమకు సిగ్గుచేటు, వాస్తవానికి చెప్తున్నా కదా, సినీ పరిశ్రమకు సిగ్గుచేటు. నెటిజన్లు మొత్తం ఈయన గురించి ఫైర్.
నెటిజన్ మొత్తం ఫైర్. అవును, ప్రజలు మొత్తం అట్నే అనుకుంటున్నారు. ఇంకొక్కొక్కరికి కోపం రావచ్చు, అభిమానులకు కోపం వస్తుంది. ఓ మా హీరోని ఇట్ట, మా హీరోలను ఇట్టంటారా? వాళ్ళు హీరోలు కాదు అయ్యా, జీరోలు. వాళ్ళు హీరోలు కాదు, సినిమాలో మాత్రమే హీరోలు, వాళ్ళు బయట జీరోలు. నిత్య జీవితంలో సహాయం చేసినోడు హీరో. అది నేనైనా మీరైనా ఎవరైనా ఇకనైనా మీరు అర్థం చేసుకోవాలి. ఆర్టిస్ట్కి సహాయం చేయలేకపోయినారు, ఇక మీకేం చేస్తారు? ఏ ఒక్కరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఏ ఒక్క హీరో మీ దగ్గరికి రాడు. ఇకనైనా మారండి. చేతులు కోసుకోవడం, పాలాభిషేకాలు చేసుకోవడం, తొడలు కొట్టుకోవడం, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకొని ఇది గొడవలు పెట్టుకోవడం, తలకాయలు వలగొట్టుకోవడం ఇవన్నీ మానుకోండి. మీకు నిజంగా సహాయం చేసిన వాళ్ళు హీరోలు. మీకు తల్లిదండ్రులని మీ తల్లిదండ్రులకు పాలాభిషేకం చేయండి, మీ ఫ్యామిలీ వాళ్ళకు పాలాభిషేకం చేయండి, అంతేగాని ఇలాంటి వాళ్ళకి అభిషేకాలు చేసి చేతులు కోసుకొని రక్తంతో బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ మానుకోండి. అభిమానులు లేని, ప్రేక్షకులు లేని వీళ్ళు ఏడికెళ్ళి వచ్చినారు? వీళ్ళకి ఇంత లగ్జరీ బతుకు ఏడికెళ్ళి వచ్చింది? కొంచెం 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎవరో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి వేస్తారు, సొమ్మేం పోదు. 1 గంట ఖర్చు అలది, 1 గంట ఖర్చు. ఒక సినిమా చేయడానికి 100 కోట్లు డబ్బులు తీసుకుంటారు. ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు? ప్రేక్షకులు లేని, అభిమానులు లేని ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు? మనం కన్న కష్టం వేసి మనం సంపాదించిన డబ్బులలో ఎంత టికెట్ రేట్ పెంచినా, వాళ్ళు 1000 రూపాయల 2000 టికెట్ రేట్ పెంచినా కానీ మనం పెట్టి తీసుకుంటాం, మన హీరో, మన సినిమా, మన స్టోరీ కోసం అని. వీళ్ళు సినీ ఇండస్ట్రీలు వాళ్ళు చాలా కోట్లు సంపాదించుకొని లాస్ట్ వాళ్ళ నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా సహాయం చేయలేకపోయినారు. ఇక్కడైనా మారండి. చేతులు కోసుకోవడం, తొడలు కొట్టుకోవడము, గొడవలు పడవడం, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పకోవడం తగ్గించాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ హీరో మనకు రాడు, మనకు అవసరం రాడు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఒక్క హీరో మన దగ్గరికి రాడు, ఎవరు హెల్ప్ చేయలేరు. మన ఫ్యామిలీ, మన పేరెంట్స్, ఆత్మ బంధువులు తప్ప ఎవరు ఆదుకోలేరు. ఎవరో మనలోని పక్కన పెట్టి వీళ్ళ కోసము ఇంకా కోపాలు వస్తుండొచ్చు, ఈయన అట్లాంటున్నాయని. అవును వస్తుంది, మా హీరోని ఇట్టంటావా, హైట్ ఇట్టంటావా? అరే ఏ హీరో ఎవరేం చేయలేరు అయ్యా, అది ఒక్కసారి గుర్తించుకోండి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ హీరో మన కాడికి రాడు, ఎవరు 1 రూపాయి హెల్ప్ చేయలేరు. మనం చూసినాం కదా. ఇప్పుడు లాస్ట్ చివరి క్షణంలో కూడా హాస్పిటల్కి ఎవరు పోలే. చిన్న ఆర్టిస్టులు వీళ్ళ తోటి వాళ్ళు పోయినారు, కానీ పెద్ద హీరోలు ఎవరు పోలే. పెద్ద హీరోలు ఎవరు పోలే. అంత్యక్రియలు కూడా ఎవరు పోలేదు, పాల్గొనలే. మనం చూస్తే అర్థమవుతుంది వీళ్ళ పరిస్థితి ఎట్టుందంటే అభిమానుల పరిస్థితి ఎట్టుంది ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రేక్షకులు అభిమానులు లేనిది వీళ్ళు అంత లగ్జరీ లైఫ్ లేదు, అది గుర్తుంచుకోవాలి. వాళ్ళు కూడా ఏం కష్టం చేస్తున్నారు, అన్ని కోట్లు ఇవ్వాలి వస్తాయి వాళ్ళకు. కన్నా కష్టం వేస్తే ఒక రోజు కూలికి 800 రూపాయలు. ఎంత కష్టం, చెమట పొద్దుగా సాయంత్రం దాకా కష్టపడితే 800 రూపాయలు వస్తాయి. వీళ్ళు ఏ కష్టం చేస్తున్నా కోట్లు తీసుకుంటారు. ఎక్కడికి వచ్చినాయి కోట్లు? ప్రేక్షకులు అభిమానులు ఇచ్చిందే. అభిమానులు కూడా ఇక్కడైనా కొంచెం అర్థం చేసుకోవాలి. వాళ్ళ కోసము తలకాయలు వలగొట్టుకోవడము, గొడవలు పడడము, చేతులు కోసుకోవడము, తొడలు కొట్టుకోవడము, మా హీరో గొప్ప, ఆ వర్గం ఈ వర్గం ఇట్లా మా హీరో గొప్ప అని ఆ వర్గం ఈ వర్గం కొట్టుకొని వస్తారు. వాళ్ళు మంచిగా ఉంటారు. ఇలాంటి పరిస్థితిని ఎవరు ఆదుకోలేని హీరోలు ఇంకా అభిమానులనేమో ఆదుకుంటారు. ఇకనైనా మారండి. హీరోలకైనా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి, కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలి. మీ వల్ల సినీ పరిశ్రమకి, మీ వల్ల సినీ పరిశ్రమలో సిగ్గుచేటు చెప్పుకోవాలంటే సిగ్గుచేటు. పేరుకి టాలీవుడ్ సినీ ఎంతో పెద్ద హీరోలు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, కానీ సినీ పరిశ్రమకు సిగ్గుచేటు. తలాయింతేస్తే బ్రతుకు కదా. మీ 1 గంట ఖర్చు కాదు వీళ్ళకి ఇచ్చే డబ్బులు. మీరు ఇచ్చే డబ్బులు 1 గంట ఖర్చు కాదు. మీరు ఎంతో ఆర్థిక సహాయం చేస్తే బ్రతికుండొచ్చు కదా. ఈరోజు ఈ ఫిష్ వెంకటేష్ ఎవరికి కనిపించలేదా? ఇంతమంది హీరోలలో ఎవరికి కనపడలేదా? ఎన్ని సినిమాలలో తీసిండు? మీ సినిమాలలో ఎన్నో క్యారెక్టర్ కామెడీకి తీసిండు, విలన్ గా తీసిండు, మీకు కనిపించలేదా? ఒక్కరికైనా సిగ్గు ఉందా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.